భగవంతుడు సర్వుల యందు ఉంటున్నాడు. भगवान सब में विद्यमान होते हैं. మీరందరూ కూడాను భగవత్ స్వరూపులే. तुम सब भगवान के ही स्वरूप हो. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అన్ని శిరస్సులు కూడాను దైవ స్వరూపాలే. भगवान के हजारों सिर, हजारों आंखें और हजारों पैर होते हैं. तुम दिव्यता के ही स्वरूप हो. ఇలాంటి ఆనంద స్వరూపులైనటువంటి మిమ్మల్ని మీరు మర్చిపోయి దైవత్వం అని ఎక్కడ నీవు ప్రాకులాడతావు? तुम अपने इस आनंद स्वरूप को भूल जाते हो और दिव्यता की बाहर खोज करते रहते हो. కనుక నిన్ను నీవు గుర్తించుకో. अपने आप को जानो. నీ సత్యాన్ని నీవు గుర్తించుకో. इस सत्य का बोध करो. నీ ఆనందాన్ని నీవు అనుభవించుకో. अपने भीतर निहित इस आनंद का अनुभव करो. ఇతరులకు నీవు అపకారం చేయకుండా ఉపకారం చేయి. किसी का भी अपकार मत करो, केवल उपकार करो. అది ఏ మానవుని యందు ప్రధానమైనటువంటి యొక్క సేవ. यही मानव द्वारा की जाने वाली प्रधान सेवा है. ప్రతి వ్యక్తి కూడాను ఏ వ్యక్తి అయినా కూడాను ఎవరైనా బాధిస్తే నీవు భగవంతుడిని బాధించినట్టే అవుతుంది. यदि तुम किसी व्यक्ति को दुख पहुंचाते हो तो तुम भगवान को ही दुख पहुंचाते हो. బైబిల్లో సెయింట్ పాల్ ఉండేటువంటి వాడు, సెయింట్ జాన్ ఉండేటువంటి వాడు. बाइबल में तुमने सेंट जॉन के बारे में सुना होगा. సెయింట్ జాన్ అనేటువంటి వాడు అంతా భగవంతుని యొక్క తత్వమే అని విశ్వసించాడు. सेंट जॉन ये मानते थे कि सब कुछ दिव्यता का ही स्वरूप है. కానీ అందరూ మనం సోదరులమే అని భావించాడు. वे सबको अपना भाई मानते थे. ఒక సోదరుని ఒకనాడు చాలా కఠినంగా పనిష్మెంట్ చేశాడు. एक दिन उन्होंने अपने एक भाई को दंडित किया. ఆనాడు రాత్రి జీసస్ స్వప్నంలో వచ్చాడు. उस रात्रि जीसस उनके स्वप्न में आए. పిచ్చివాడా, వాడెవడో పరాయి వాడని నీవు భావించి నన్ను నీవు బాధ పెడుతున్నావా? और कहा, अरे पागल, तुमने उसे अपने से अलग समझा और मुझे दंडित किया. కాబట్టి సర్వుల హృదయం నందు ఉంటున్నటువంటిది భగవంతుడే. एक ही ईश्वर सबके हृदय में विद्यमान रहते हैं. ఏ హృదయానికి మనం బాధ పెట్టినా భగవంతునికి బాధ పెట్టినట్టే. तुम किसी भी हृदय को पीड़ा पहुंचाओ तो वह भगवान को पीड़ा पहुंचाने के समान ही होता है. ఏ దేహాన్ని మనం పనిష్మెంట్ చేసినప్పటికీ భగవంతుని పనిష్మెంట్ చేసినట్టే. तुम किसी भी देह को दंडित करो तो वह भगवान को दंडित करने के समान ही होता है. ఆ ఏకత్వం అనేటువంటి భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవడానికి మొట్టమొదట మనము ప్రేమతో మనము భగవంతుని ప్రార్థించాలి. एकत्व के इस भाव में अभिवृद्धि करने के लिए सबसे पहले हमें भगवान से बड़े प्रेम के साथ प्रार्थना करना चाहिए. ఈనాడు భజనలు, జపములు, ధ్యానములు ఇత్యాది సత్కర్మలు ఆచరిస్తున్నారు. आज हम भजन, जप, ध्यान इत्यादि सभी सत्कर्म करते हैं. ఇవన్నీ కూడా నీ మనస్సును పరిశుద్ధముగా గావించుకునేటువంటి యొక్క పవిత్రమైన కర్మలే. ये सभी पवित्र कार्य मन को परिशुद्ध करने के लिए हैं. కనుక మనస్సు పవిత్రమైనప్పుడు సర్వము పవిత్రమైపోతుంది. जब मन पवित्र हो जाता है तो सब कुछ पवित्र हो जाता है. కనుక మొట్టమొదట చిత్తశుద్ధిని గావించుకోవాలి. इसलिए सबसे पहले चित्त शुद्धि करो. దీనిని వేదాంతమునందు చిత్తస్య శుద్ధయే కర్మః అన్నారు. वेदांत में इसे चित्त शुद्धि कहा गया है. సత్కర్మలన్నీ కూడా చిత్తశుద్ధి నిమిత్తమై ఏర్పడినటువంటివే. सभी अच्छे कार्य चित्त शुद्धि करने के लिए किए जाते हैं. కనుక ప్రతి మానవుడు కూడాను పవిత్రమైన ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి. प्रत्येक मानव को पवित्र प्रेम में अभिवृद्धि करना चाहिए. ప్రేమకు మించినటువంటి ప్రాణం మరొకటి లేదు. प्रेम के बिना प्राण हो ही नहीं सकते. ప్రాణమే ప్రేమ, ప్రేమనే ప్రాణము. प्राण ही प्रेम है, प्रेम ही प्राण है. ఒక పచ్చని మొక్కను మనం నాటినాం. तुम एक पौधा लगाते हो, ఆ యొక్క మొక్క దినదిన అభివృద్ధి పొందుతూ ఉండాలి. नन्हे पौधे में धीरे धीरे अभिवृद्धि होती है. పచ్చని ఆకుల చేత కలకలలాడుతూ ఉంటుండాలి ఆ యొక్క వృక్షము. हरी भरी पत्तियों के साथ वृक्ष बहुत सुंदर दिखाई देता है. కొన్ని దినములు అయిన తర్వాత ఆ యొక్క ఆకులంతా కూడా వాడిపోయాయి. कुछ दिन बाद पत्ते झड़ जाते हैं, కొమ్మలంతా ఎండిపోయినాయి. शाखाएं सूख जाती हैं. చెట్టంతా కూడాను కేవలం ఒక విధమైనటువంటి పరిస్థితికి ఏర్పడిపోయింది. अब ये पेड़ सुंदर नहीं रह जाता. చూచారు, लोग कहते हैं, ఎంతో ప్రేమతో పెంచినటువంటి ఈ మొక్క, हमने कितने प्रेम से यह वृक्ष लगाया था, ఎంతో ప్రేమతో పోషించినటువంటి ఈ యొక్క చెట్టు कितने प्रेम से इसकी देखभाल की थी, ఈ గతి పట్టిపాయని అని నిర్దాక్షిణ్యంగా ఆ చెట్టును పెరిగి పారవేశారు. लेकिन फिर अपने ही द्वारा पोषित इस वृक्ष को सूख जाने पर वे बिना किसी दया के इसे काट लेते हैं. ఎంతవరకు దాన్ని నువ్వు ప్రేమించావు? तुमने इसे कब तक प्रेम किया? అది పచ్చగా ఉండినంత వరకు, ప్రాణంగా ఉండినంత వరకు
దానిని ప్రేమించావు. जब तक इसके पत्ते हरे थे और इसमें प्राण थे, तुमने इससे प्रेम किया. అందులో పచ్చదనం అనేటువంటి ప్రేమ పోయేటప్పటికి దాన్ని నిర్దాక్షిణ్యంగా తీసి పారవేశావు. जिस क्षण ये हरा भरा नहीं रह जाता, तुम इसे काट देते हो. కాబట్టి ఆ ప్రేమ ఏమిటి, ये प्रेम क्या है? ఈ ప్రాణం ఏమిటి? ये प्राण क्या है? ఈ పచ్చదనం అనేటువంటి ప్రాణం ఈ చెట్టులో లేకపోవడం చేతనే నిర్దాక్షిణ్యంగా ఈ చెట్టును పరికివేశావు. चूंकि अब इस वृक्ष में हरियाली रूपी प्राण शेष नहीं रहे, इसलिए तुम इसे काट देते हो. యువతి యువకులారా, युवकों और युवतियों, నిప్పు లోపల దహన శక్తి ఎంత ప్రధానమో, जिस प्रकार अग्नि में जलाने की शक्ति प्रधान है, ఐసుగడ్డలో చల్లదనం ఎంత ప్రధానమో, जिस प्रकार बर्फ में ठंडा होना प्रधान है, మానవుని యందు ప్రేమ అంత ప్రధానం. उसी प्रकार मानव में प्रेम होना सर्वाधिक प्रधान गुण है. అగ్నిలో దహన శక్తి లేకపోతే అది బొగ్గు అవుతుంది కానీ అగ్ని కాదు. यदि अग्नि में जलाने की क्षमता ना हो तो इसे कोयला कहते हैं, अग्नि नहीं कहते. అదే విధంగానే చల్లదనమే లేకపోతే అది మంచుగడ్డ కాదు. यदि बर्फ ठंडी नहीं है तो वह सिर्फ मिट्टी का एक गोला है. అదే విధంగా మానవుని యందు ప్రేమనే లేకపోతే ఇది నిర్జీవమైనటువంటి దేహమే కానీ మానవత్వం కానేరదు. इसलिए यदि मानव के हृदय में प्रेम नहीं है तो उसके शरीर में प्राण नहीं है, उसे मानव नहीं कहा जा सकता. కాబట్టి మానవునకు ప్రాణం అంటే ఏమిటి? ప్రేమనే ప్రాణము. मानव के लिए प्राण क्या है? प्रेम ही प्राण है. ఈ ప్రేమ తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి. हमें इस प्रेम तत्व की प्रकृति को समझना चाहिए. ప్రేమ లేని మానవుడు కేవలం నిర్జీవమైన జీవిదే. प्रेम के बिना मानव प्राण रहित ही है. అయితే ఆ ప్రేమను అనేక మార్గంలో దీన్ని ప్రవేశపెడుతున్నాం. लेकिन इस प्रेम ने अनेक अलग मार्गों पर प्रवेश कर लिया है. కానీ ప్రేమ ఒక్కటే. लेकिन प्रेम एक ही है. తల్లిదండ్రుల ప్రేమ, माता पिता का प्रेम, భార్య బిడ్డల ప్రేమ, पत्नी और बच्चों का प्रेम, మిత్రులు అనురాగమ ప్రేమ, मित्रों के बीच का प्रेम, ఇవన్నీ ఉంటున్నాయి. ये सभी होते हैं. ఈ ప్రేమలో దైవ ప్రేమ కూడా ఒకటి చేరినట్టుంది. और इनके बीच में दिव्य प्रेम भी होता है. కాదు కాదు, नहीं नहीं, అన్ని ప్రేమల యొక్క తత్వము ఏకత్వం పొందినప్పుడే నిజమైన ఏకాత్మ భావము. जब ये सभी प्रेम एक होकर एकत्व भाव से प्रकट होते हैं तो एकात्म का सच्चा प्रेम प्रकट होता है. ఈ భౌతికమైన ప్రేమల్లో అంతో ఇంతో స్వార్థం ఉంటుండాలి. सांसारिक प्रेम में कुछ न कुछ स्वार्थ होता ही है, కానీ భగవత్ ప్రేమలో స్వార్థరహితమైన ప్రేమ. किंतु दिव्य प्रेम पूरी तरह स्वार्थ रहित होता है. ఒక్కొక్కటి ఒక్కొక్క దారం థ్రెడ్ వంటిది. प्रत्येक एक धागे के समान है, కానీ అన్ని కూడా చాలా బలహీనమైనటువంటివి. पर ये सभी धागे कमजोर होते हैं. భార్య పిల్లలు ఉండినంత వరకు ప్రేమిస్తావు. जब तक तुम्हारी पत्नी और बच्चे हैं तुम उन्हें प्रेम करते हो. తదుపరి ఎవరికి ఎవరి సంబంధము? उसके बाद संबंधों का क्या होता है? కాదు కాదు, कुछ नहीं. దైవ ప్రేమ శాశ్వతమైనటువంటిది, दिव्य प्रेम शाश्वत होता है, నిత్యమైనటువంటిది, यह सनातन होता है, నిర్మలమైనటువంటిది, यह निर्मल होता है, నిస్వార్థమైనటువంటిది. यह स्वार्थ रहित होता है. కనుకనే దీన్ని మనం పోవాలంటే ఈ భౌతికమైనటువంటి గుణాలను మనం విసర్జించాలి. इसलिए सांसारिक विचारों और भावनाओं का विसर्जन कर देना चाहिए. వాట్ ఇస్ ది వే టు ఇమ్మోర్టాలిటీ? వాట్ ఇస్ ది వే టు ఇమ్మోర్టాలిటీ? अमरता का मार्ग क्या है? రిమూవల్ ఆఫ్ ఇమ్మొరాలిటీస్ ఈస్ ది ఓన్లీ వే టు ఇమ్మోర్టాలిటీ. अनैतिकता का त्याग ही अमरता का मार्ग है. కనుకనే మనలో ఉండినటువంటి ఈ కామ క్రోధ లోప మోహం వచ్చి ఇవన్నీ కూడా మనం నిర్మూలన చేసినప్పుడే ఇది పవిత్రమైనటువంటి గమ్యంగా చేరుతుంది. इसलिए हमें काम, क्रोध, लोभ, मोह, मद मात्सर्य जैसी कमजोरियों का त्याग करते हुए निर्मल होना चाहिए, जिससे हम दिव्यता के पवित्र लक्ष्य को प्राप्त कर सकें. ఇవన్నీ బలహీనతలే. ये कमजोरियां बलहीन होने का लक्षण हैं. నిజమైన బలము దైవ బలమే బలము. सच्चा बल दैवीय बल होता है. ఈ లౌకిక బలములన్నీ కూడా దుర్బలములే. शेष सांसारिक बल वास्तव में दुर्बल होता है. మధ్యలో వచ్చినాయి, మధ్యలో పోతున్నాయి. ये कभी बीच बीच में तुम्हारे साथ आ जाता है और मध्य में ही तुम्हें छोड़कर चला जाता है. దీనిని శాశ్వతంగా నీవు భావించకూడదు. तुम्हें कभी भी इसे शाश्वत नहीं मानना चाहिए. समस्त लोक